అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 12 అయిందనమాట. ఈ ఫంక్షన్ అది కంప్లీట్ అయిపోయేసరికి. నిన్నటి వ్లాగ్ చూసిన వాళ్ళు కంప్లీట్‌గా అర్థమై ఉంటుంది. లౌక్యకి సాయంత్రం ఫంక్షన్ ఉందండి అని చెప్పేసి అన్నాను. ఫంక్షన్ అంటే అదే స్కూల్‌లో యాన్యువల్ డే అనమాట. సో, గ్రాండ్‌గా చేస్తున్నారు. ఇంకా ఒక 1 మంత్ నుంచి కంప్లీట్‌గా వాళ్ళ స్కూల్‌లో డాన్స్ ప్రాక్టీసెస్, ఏదో స్కిట్స్ అలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇంక అందుకని జెప్పేసి లౌక్యానైతే రెడీ చేయాలి. అది కూడా ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే, లౌక్యకి ధోతి స్టైల్‌లో శారీ కట్టాలంట. నాకేమో అస్సలు ఐడియా లేదండి. అది కూడా పక్కన పెడితే, మళ్ళీ కొప్పు పెట్టాలంట తన హెయిర్‌కి. సో, నాకింక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక నిద్ర లేపేసిన తర్వాత అంటే పడుకోబెట్టాను కొంసేపు. టీచర్స్ ఏమన్నారంటే, యాక్చువల్‌గా ఈరోజు స్కూల్ ఉంది. అయినా కానీ ఇంక రెస్ట్ తీసుకోవాలి కదా! నైట్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి, ఈరోజు లీవ్ ఇచ్చేసి, ఇంక కంప్లీట్‌గా రెస్ట్ తీసుకోండి. దాని తర్వాత నుంచి సాయంత్రం 6కి అంతా కూడా వదిలిపెట్టేసేయండి అని చెప్పారు. ఇంక నేనైతే సాయంత్రం లేచేసి పువ్వులైతే కోస్తున్నానండి. పొద్దున్నే కోద్దాం అనుకున్నాను కానీ, ఆ ఎండకి కొంచెం కట్టినా కానీ ఉండట్లేదు అని చెప్పేసి సాయంత్రంగా కోస్తున్నాను. లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి హడావిడిగా చేస్తున్నాననమాట పనులైతే. ఇంకా లౌక్య ఏమో నాకు వీడియో తీస్తా ఉంది. ఇంక అప్పటికప్పుడు చెప్పిందండి నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ధోతి ఇవన్నీ చెప్తుంది. ఇంకా మీషోలో లేదంటే ఆన్‌లైన్‌లో ఏదన్నా బుక్ చేద్దాము అని చూస్తే కాస్ట్ ఎక్కువుంది. అండ్ అది అంత పర్ఫెక్ట్‌గా కూడా లేదు. ఇంకెందుకులే మళ్ళీ ఒక్క పూట అట్లా డాన్స్ చేయడానికి మనీ వేస్ట్ చేయడము, ఎలాగోలాగా నేనే ట్రై చేద్దాము అనుకున్నా. లేకపోతే చిన్న పిల్లే కదా! అంత పట్టించుకోరులే అనుకున్నా. బట్ కంపల్సరీ కావాలి. మా లవ్‌కి ఏదైనా పట్టుకునింది అంటే ఖచ్చితంగా అది చేసేంత వరకు వదిలిపెట్టదండి. అలాంటి మెంటాలిటీ అనమాట. ఇంక ఏడుస్తానే ఉంటది. సర్లే నువ్వెళ్ళొద్దు అంటే ఇంక దానికొక గోల. ఇంక వాళ్ళ డ్యాడీకి అప్పటికప్పుడు చెప్పింది అవి కావాలి, ఇవి కావాలి అనేసరికి వాళ్ళ నాన్నయితే బయటికెళ్తున్నారనమాట. కొన్ని ఏవో కావాలి, పువ్వులు కావాలి అనింది. పువ్వులు నేను కోస్తున్నా అవి కాదండి. ఒక పాట్ అంటే కుండలాగా సాంగ్ కడవెత్తుకొచ్చింది. కన్నెపిల్ల సాంగెయ్యాలంట. అలాగా ఒక 2, 3 సాంగ్స్ అయితే ఉన్నాయంట లౌక్యకి. సో, ఆ కడవకి కొనేసి దానికి పువ్వులతో డెకరేట్ చేయాలంట. ఇవి పిల్లలకి ప్రాజెక్ట్స్ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలకిలాగా లేవు. మనకి అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద టాస్క్ ఇచ్చినట్లుంది. సరే అని చెప్పేసి లౌక్యకి పొద్దున్నే తలస్నానం అయితే చేసేసానండి. తన హెయిర్ డ్రై చేయాలంటే సాయంత్రం టైం సరిపోతుంది. కొంచెం హెయిర్ కర్లీగా ఉంటది కాబట్టి చిక్కు తీసి అవన్నీ చేయాలి అంటే, ఇంత పెద్ద శారీ ఇంత పొట్టి పిల్లకి ఎలా కట్టాలి చెప్పండి? నా వల్ల కాలేదు. ఇంక వాళ్ళొక స్టైల్‌లాగా ఫోటో పంపించారనమాట. ఇంచుమించు అలాగే ఉండేలాగా డ్రాప్ చేయమని చెప్పారు. ఇంక నా దగ్గర ఈ కళ్యాణి కాటన్ శారీ ఉండింది. ఆ శారీ అయితే కడుతున్నానండి. కొంచెం ఇదైతే ఆ బార్డర్ స్టైల్‌కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా ఆ శారీ కట్టడానికి నాకసలు జీరో నాలెడ్జ్ అనమాట. యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసాను. సరే ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా శారీ అయితే పర్లేదండి. ఎలాగోలా కట్టేసా. ఏంటి అంత గట్టిగా లాగుతున్నావు అనుకోకండి. అంటే జారిపోద్ది కదా! మళ్ళీ కొంచెం చూసే కడుతున్నానులెండి. తనకేమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఏదన్నా ఫుడ్ తిన్నా కానీ కొంచెం అది సరిపడేలాగానే కడుతున్నా. బ్రేక్‌ఫాస్ట్ అది కూడా అంటే సాయంత్రం టిఫిన్స్ ఏదన్నా పెట్టేసి తీసుకురండి. అండ్ నైట్‌కి డిన్నర్ కూడా ఇక్కడే తినాలి. బాక్సెస్ ఏమన్నా తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పారు. ప్రస్తుతానికి ఇంక మేము ఈవినింగ్ అయితే టిఫిన్ పెట్టాము. నైట్‌కి కావాలంటే ఏదో ఒకటి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటది కాబట్టి అక్కడే ఏదో ఒకటి తినేసి వస్తారులే అని చెప్పి సురేష్ గారు అన్నారనమాట. నేను రెడీ చేసేటప్పటికి టైమొచ్చేసి 5 అయిపోయిందండి. రుత్విక్ ఏమో కూర్చొని వీడియో తీస్తున్నాడు. రుత్విక్ ఏం లేదండి షర్ట్స్ ఒకటే చెప్పారు. ఈ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి అని చెప్పి. ఎంతైనా మగపిల్లలు ఉంటే బావుండనిపిస్తది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నా బాధ దేవుడికి తెలియాలి. అందులోనూ వేడుందండి మామూలుగా లేదు ఈ ఎండలకి, ఈ ప్రోగ్రామ్స్‌కి, వీళ్ళ గెటప్స్‌కి నాకర్థం కాలేదు. అందులోని నేను మొన్న లౌక్యకి ఒక లెహంగా లాగా కట్టించాను కదా! అది కూడా ఊర్లో వదిలేసి వచ్చానండి. బ్లౌజ్ కూడా తనకి సెట్ అవ్వలేదు. సో, ఇంకా నార్మల్‌గా పొడవు జాకెట్టే ఉంటే దాన్నే కొంచెం పిన్స్ అవి పెట్టి కవర్ చేశాననమాట. కొంచెం నాకెందుకో ఉన్నాయి కానీ నారాయణపేట శారీస్ అవి కుట్టించాల్సినవున్నాయి. ఒకసారి అడుగున్నా కానీ చేసిచ్చేవాళ్ళు. ఎందుకో కొంచెం అలా ఉండిపోయానండి. సరేలే ఏదో ఒకటిలే అంత పర్టిక్యులర్‌గా పట్టించుకోరులే అని చెప్పేసి ఉన్నాను. తీరా టైమొచ్చేసరికి అరే! బ్లౌజ్ అవి స్టిచ్ చేయించుంటే బావుండేదే క్రాప్ టాప్ లాగా మళ్ళీ అయినా యూజ్ అయ్యి ఉండేది గదా! అనిపించింది. ఇంకేం చేస్తాం టైమేమి ఉండింది ఆల్రెడీ 1 మంత్ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేనే కొంచెం పట్టించుకోనట్లుగా మన వర్క్స్‌లో మనం ఈ పనులు చేసుకుంటూ కొంచెం గమనించుకోలేదనమాట. టైం ఉందిలే అనుకున్నా. తీరా టైమొచ్చేసరికి అలా అయిపోయింది. ఇంక ఫైనల్‌గా మేకప్ అయితే వేస్తున్నానండి. శారీ మళ్ళీ కడతానులే. మేము ముందు మేకప్ ఏస్తానని జెప్పేసి ఆ శారీ ఫస్ట్ ఒకలాగా కట్టాను. అది సెట్ అవ్వలేదు. అది పీకేసి మళ్ళీ వేరే స్టైల్‌లో అయితే కట్టాననమాట. ఫైనల్‌గా ఎలాగోలాగా మ్యాచ్ చేసేసి
అన్నీ సెట్ చేశాను కానీ, ఇంకా కొప్పు మాత్రం నా వల్ల కాలేదండి. నార్మల్‌గా ఇంక పోనీటెయిల్ లాగా వేసేసి ఫ్లవర్స్ అయితే అలా పెట్టేశాను. పర్లేదులే ఆ గెటప్‌కి కొంచెం మ్యాచ్ అయిందనుకున్నా. తన హెయిర్ కొప్పు కట్టడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు. అండ్ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నా దగ్గర ఏం లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇంక అలా అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసి అన్నాను. దానికి కూడా ఏడుస్తా ఉండింది. "అమ్మ టీచర్స్ తిడతారమ్మా, కొప్పు పెట్టుకురమ్మన్నారమ్మా" అని చెప్పి. "కొప్పు పెట్టినా ఉండదమ్మా నీ హెయిర్‌కి అదంతా సెక్యూర్ చేయాలి" అని చెప్పేసి అన్నాను. ఇంకా సరే ఎలాగోలాగా వినిందనమాట. ఇంక నేనైతే మొత్తం గందరగోళంగా ఉండింది. మొత్తం విదిలించేస్తున్నాడు. మా రుత్విక్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనైతే ఇంకొక్కసారి ఇల్లు చిమ్మేసామనుకోండి నీట్‌గా ఉంటది. లౌక్య ఎలాగో ఫ్రెష్ అప్ అయిపోయింది కాబట్టి లౌక్య చేత దీపం పెట్టిద్దాము అని చెప్పేసి ఇల్లంతా కూడా శుభ్రం చేస్తున్నా. 5:30 అయిపోయిందండి టైము. ఇంకా పిల్లలనైతే వదిలిపెట్టేసి ఇంక మేమైతే మళ్ళీ వెళ్తాము. పేరెంట్స్‌ని కూడా కంపల్సరీ రమ్మని చెప్పారు. 20 ఇయర్స్ అయింది లౌక్య వాళ్ళ స్కూల్ పెట్టి. అందుకని చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా చేస్తారండి. లాస్ట్ ఒక 1 ఇయర్ అనుకుంటే సింపుల్‌గా స్కూల్లోనే చేశారు. దానికి ముందంతా కూడాని మంచిగా చేస్తారనమాట. ఒక ప్లేస్‌లో అలాగా. సో, ఇంక నెక్స్ట్ అయితే ఇంక టీ పెట్టేసుకుంటున్నాను. కొంచెం స్ట్రాంగ్‌గా టీ తాగామనుకోండి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని జెప్పేసి సురేష్ గారికి, నాకు ఇద్దరికీ కలిపేసి పెట్టేసాను. ఇంక తనైతే బయటికెళ్ళేసి కాటుక అవి కావాలి అని జెప్పేసరికి కాటుక అవి తీసుకొచ్చి ఉన్నాయండి అవసరానికి ఏమీ కనిపించవు. ఏం చేద్దాం చెప్పండి. ఇంక ఫైనల్‌గా లౌక్య పాపనైతే ఇలా రెడీ చేశానండి. లిప్ బామ్ కొంచెం పెట్టుకోమంటే లిప్ బామ్ పెట్టుకుండింది. సో, ఎన్ని ఉన్నా కానీ అవసరానికి ఉపయోగపడవన్నట్టు. సో, కమ్మలు మాత్రం పెట్టుకోవట్లేదండి. కమ్మలు పెట్టుకోమ్మా ఈ గెటప్‌కి బావుంటది అంటే అస్సలు పెట్టుకోదు. తనకి చాలా పెయినొస్తది అని జెప్పేసి గోల్డ్ కూడా కొంచెం పెద్దవి తీసుకున్నానండి. అవి కూడా పెట్టుకోదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఇవే పెట్టా. అంటే మేము పెట్టడానికి ట్రై చేసాము. కానీ చాలా ఇబ్బందయిపోతుందనమాట. బ్లడొచ్చినట్లు అట్లా అయిపోతుంది. ఇంకెందుకులే అని చెప్పి వదిలేసి చిన్న రింగ్స్ ఉంటాయి కదా! అవి వేసేసాను మెడలో. ఫైనల్‌గా లౌక్య గెటప్ అయితే ఇది. డాన్స్ ఏసి చూపిస్తుంది. పర్లేదు గదండీ! స్టార్టింగ్ అయినా కానీ ఎలాగోలాగా కట్టాను. ఎన్ని పిన్స్ పెట్టానో తెలుసా? ఒక 100 పిన్స్ ఉంటాయి ఆ శారీకి. నాకైతే భలే క్యూట్‌గా అనిపించింది. అమ్మ టైట్‌గా ఉంది అంటుంది. ఎలాగోలమ్మ ఇంక డాన్స్ అయ్యేంత వరకు ఏం చేయలేము. ఇప్పుడు ఇప్పానంటే నేను దాన్ని అస్సలు కట్టలేను అని చెప్పా. 2 సార్లు ఫోల్డింగ్ చేశానండి. ఫోల్డింగ్ చేసి మరీ కట్టాననమాట. ఫుల్‌గా కడితే సరిపోవట్లేదు. పొట్టకి హైట్‌గా వచ్చేస్తుందనమాట. అలాగని చెప్పి షార్ట్ చేశామంటే అస్సలు సరిపోవట్లేదు. అంటే హైట్ తక్కువ కదా! అందుకని శారీని 2 మడతలు వేసి పిన్స్ అవన్నీ పెట్టి కట్టేసాను. ఇంక మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. శారీ ఏదైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే ఇంక టైం లేదు. 6 దాటిపోయింది. మళ్ళా ఏమన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందేమో, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అని జెప్పేసి, ఇంకా అంటే వాళ్ళ దగ్గర చూసుకోవడానికి ఎవరు లేరు. స్కూల్లో అంటే వేరే, ఇంకా టీచర్స్ వాళ్ళ హడావిల్లో వాళ్ళుంటారు. పిల్లల్ని గమనించుకోకపోతే ఇబ్బంది కదా! అందుకని జెప్పేసి మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఇంక సురేష్ గారు ఈ పువ్వులు తీసుకొచ్చారు. ఆ పువ్వుల్ని కడవకు కూడా చుట్టి నేను కూడా కొన్ని పెట్టుకున్నా. సో, శారీ అయితే ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని అలాగే వెళ్ళిపోతున్నాననమాట. ఇంకా నేననుకున్నాను మాకొక అర్ధగంట లేట్ అయిందనమాట. ఈలోపే స్టార్ట్ అయిపోయి ఉంటది. పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడిపోతుంటారని చెప్పి పరిగెత్తుకుంటా ఎళ్ళాను. స్టార్ట్ అయింది కానీ ఫస్టు ప్లే క్లాస్ నుంచి అలా స్టార్ట్ అవుతది కదండీ! అంటే ప్లే క్లాసు, తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ ఇలాగా క్లాసెస్ వైస్‌గా జరుగుతూ ఉంటాయి కదా! సో, అట్లాగా చిన్న పిల్లలకి జరుగుతున్నాయి. లౌక్య థర్డ్ క్లాసు, రుత్విక్ ఫిఫ్త్ క్లాస్ కాబట్టి సో, వాళ్ళకి కొంచెం లేట్‌గానే స్టార్ట్ అవుతాయంట. ఇంక అందుకని అంటే స్టార్ట్ అవుతాయి కదా! మేమొచ్చేసరికి చిన్న పిల్లలేస్తున్నారు. లౌక్య వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ టైమ్ అంటే వాళ్ళది స్టార్ట్ అయ్యేసరికి 9 అయిందండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రుత్విక్‌ది స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయింది. బాబోయ్! అనిపించిందనమాట. అప్పటికి రుత్విక్‌ని లాస్ట్‌లో ఒక సాంగ్ ఏమో ఇంకా ఆపేసి 12:30, 1 అయిపోయింది. మేము మళ్ళీ ఇంటికెళ్ళాలి కదా! అందుకని చెప్పేసి ఇంకెందుకులే అని చెప్పి ఇంక మేమైతే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ వీళ్ళందరూ లౌక్య వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అందరూ శారీస్ కట్టుకొని ఉన్నారు. ధోతి స్టైల్. కొంతమంది నార్మల్ శారీ లాగా కూడా కట్టుకున్నారు. ఒకరో ఇద్దరు కొప్పు కూడా పెట్టుకున్నారండి. మిగిలిన వాళ్ళందరూ నార్మల్‌గానే. అప్పుడు లౌక్య కూల్ అయిందనమాట. లేదంటే వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారనుకోండి కొప్పు పెట్టుకొని, నన్ను రెడీ చేయలేదని ఇంక అక్కడైనా ఏడ్చేస్తది. బట్ వాళ్ళు కూడా నార్మల్‌గా ఉండేసరికి సైలెంట్ అయిపోయిందనమాట. సో, ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా మంది జనాలున్నారు. 12:30, 1 దాకా అక్కడే టైం సరిపోయిందనమాట. చూసి ఈలోపు లౌక్య వాళ్ళ గెటప్ కూడా పాడైపోయింది.
తెలిసుండుంటే 7కి అట్లా వచ్చుండేవాళ్ళం అనుకున్నా. కాకపోతే 6 కల్లా కూడా అటెండ్ అవ్వాలి అన్నారు కాబట్టి తొందరగా అయితే రెడీ చేసి వచ్చేసాము. ఇంక వీళ్ళు కూడా చూస్తారు కదా! వాళ్ళ స్కూల్ సెలబ్రేషన్స్ కాబట్టి వాళ్ళకి ఒక జోష్ ఉంటది కదా! సో, ఈ పాప చెప్తా ఉంటది, "ఆంటీ నేను మీ వీడియోస్ చూస్తాను ఆంటీ. మీ వీడియోస్ చాలా బావుంటాయి" అని చెప్తూ ఉందనమాట. ఇంకా ఫోటోస్‌కి అంటే వీడియోస్ తీస్తుంటే పోజెస్ ఇస్తుంది. సో, ఇంకా చాలా మంచిగా ఏశారండి పిల్లలందరూ కూడాని. ఎంత కష్టమో పాపం అక్కడ అలా రెడీ అయ్యి అందరి ముందు ఎంత స్టేజ్ ఫియర్ ఉంటదో కదా! అయినా కానీ భయపడకుండా చాలా ఏశారు. సో, అట్లాగా లౌక్యాల పెర్ఫార్మన్స్ కూడా కొంతసేపటికైతే స్టార్ట్ అయింది. సో, ఆ తర్వాత చూసేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాలేదు డైరెక్ట్‌గా. ఇంక లేట్ అయిపోయింది కదా! 12:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో పిల్లల్ని ఎందుకులే ఇంత దూరం తీసుకురావడం అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి అక్కడ కొంచెం అన్నం కూడా తినిపించాము. తినిపించేసి మేము కూడా కొంచెం తిని ఇంకా అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసామనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! లౌక్య వాళ్ళ సాంగొచ్చేసి 'కడవెత్తుకొచ్చిద్ది కన్నెపిల్ల' అంట. ఈ సాంగ్‌కి ఆల్రెడీ లౌక్య 3, 4 ఇయర్స్ బ్యాక్ వేసిందండి. ఎంత ఏసిందో బుడ్డిగా ఉండిందప్పుడు. ఆ రోజు కూడా నేను శారీ కట్టాను. ఆ వీడియో నాకెక్కడో మిస్ అయింది. గ్రీన్ శారీ ఒకటి కట్టి డాన్స్ ఏసింది. అదే నాకు భలే క్యూట్‌గా అనిపించింది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది. స్టెప్స్ నీట్‌గా వేస్తున్నా. చిన్నప్పుడున్న క్యూట్‌నెస్ నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ పొంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది కొచ్చింది కన్నె పిల్ల అది కనపడితే చాలునా గుల్ల. థ్యాంక్ యూ గట్టిగా ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉండు డ్రెస్ మారేస్తా. రుత్విక్ కూడా చాలా ఏసాడండి. ఈ సాంగ్ కొంచెం స్లోగా ఏసినా కానీ దాని తర్వాత ఒక 2 సాంగ్స్ వేసాడనమాట. చాలా బావున్నాయి. కాకపోతే ఆ రోజు నా ఫోన్‌లో స్టోరేజ్ లేక సురేష్ గారి ఫోన్‌లో తీసాము. ఇంకా అవి ఎక్కించుకోవడానికి సురేష్ గారైతే ఇంట్లో లేరనమాట. ఇంకా సరే అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ నా దగ్గరుంటే అవైతే యాడ్ చేశాను. సో, ఇలా జరిగిందండి. ఆ రోజు 12:30, 1 గంట అయిపోయింది. మేము ఇంటికెళ్ళి పడుకునేసరికి 1:30, 2 అయిపోయిందనమాట. సో, ఇంకా వర్క్స్ ఉన్నాయి. సరే వచ్చేస్తాం కదా 10 గంటలకి ఒక 2 అవర్స్ వేయొచ్చు అనుకున్నాం కానీ కుదరలేదనమాట. సో, ఇంక లౌక్య మళ్ళీ ఇంకొక డాన్స్‌కని చెప్పేసి ఆ శారీ చేంజ్ చేసి ఫస్ట్ శారీ చేంజ్ చేయమనిందండి. చేంజ్ చేసేసాను. మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంది కదా! ఎందుకు తీసేసారనేసరికి మళ్ళీ కట్టి మళ్ళీ ఇంకా థర్డ్ సాంగ్‌కనమాట ఈ గెటప్ వేసింది. పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావ జానకి వస్తావ జానకి వస్తావ జానకి తంగతోటకి వస్తావ జానకి సింగులాట. అండ్ ఇంకా ఒక 2, 3 సాంగ్స్ ఉన్నాయి. పెడితే చాలా ఉంటాయి కానీ కాపీరైట్స్ వస్తాయి సాంగ్స్ అనేవి. వీళ్ళైతే షార్ట్స్ అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. క్లారిటీగా లేవు అందుకని నేను పెట్టలేదు. సో, ఎలా ఉంది లౌక్య డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే చెప్పండి. నేను ఇందాక స్టార్టింగ్‌లో అంతేం వేయలేదు లౌక్య అనేసరికి ఫీల్ అయిందనమాట. మీరంటే చెప్పండి లౌక్య డాన్స్ ఎలా ఉంది అని. ఈ సారీ సెకండ్ టైమ్ కట్టానండి ఈ మోడల్. పాపం మా అబ్బాయి షూస్ వేసుకొని ఆ శారీని తొక్కేసరికి లాస్ట్‌కి లౌక్య శారీ జారిపోయింది. ఇంకెలాగోలా కవర్ చేసి డాన్స్ అయితే వేసిందనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతే అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.